మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకు జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాధ్యత నేనే సంతకం పెట్టినా, దానికి బాధ్యుని నేనే. నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హ్యాబిట్స్తో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలాంటి అనుమానం అవసరం లేదు. పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పన్నుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది. ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది. హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే 10 కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సంతకం పెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. తెలియకపోతే అవగాహన లోపం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయలే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే, ఇంకా పోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయలే. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు, ఆయనకు ఆ విషయం తెలియదు. దరిద్రం ఏంటంటే తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. 100% చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా, దాన్ని కొట్టాలి కదా. లొటపీస్ కేసు పెట్టిన కొట్టిన అరెస్ట్ చేయని చెప్పేసి అన్నారు కదా. అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేనేమంటే లొటపీస్ కేసు కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా. ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా, ఇంట్లో పంచాయతీ లోపల పంపు ఎక్కడ పంచాయతీ రా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? 420 హామీలు, 6 హామీలు ఇచ్చినావు. ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే. రోజొక పంచాయతీ, రోజొక కొత్త పంచాయతీ, రోజు డైవర్షన్ పాలిటిక్స్, ఇది చేస్తే అది చేస్తే అని మభ్యపెట్టే తప్ప ఈ ప్రయత్నం ఏదో, ఈ చర్చ ఏదో, ఈ మీడియా లేదో ఓపెన్గా చెప్పారు కేటీఆర్ గారు. అసెంబ్లీలో చర్చ పెట్టు, లేదు మీ ఇంటికి రమ్మంటే నేనే వస్తా, ఇద్దరం చర్చిద్దాం పట్టు, దాంట్లో జరిగిన పొరపాటు ఏందో మాట్లాడదాం పట్టు అంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు మరి దాని గురించి? ఇంత హైరానా నువ్వు పడుతున్నావు, మేము పడతలేము. హైరానా నువ్వు చేస్తున్నావు, మేము చేస్తలేము. 100% ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీడియాలో గట్టిగా మాట్లాడని తప్పులు ఎత్తి చూపితే, నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం? ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా, ప్రసాద్ మీద విజిలెన్స్కి రాయి. మిషన్ భగీరథ ఏమైనా జరిగిందేమో. గాదర్ కిషోర్ కూడా ఎక్కువ మాట్లాడుతున్నా, వీని మీద విజిలెన్స్కి రాయి. మీరు చూడు, నేను చెప్తున్నా, నా మీద కూడా విజిలెన్స్ రాస్తారు. ఏముంటుంది? నేను మంత్రినా సంతకం పెట్టినా బెదిరిస్తాను. ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి, ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖాత్ అయి, ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం, తర్వాత మీరు ఎంటర్ గారి అని అంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది. ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం. ఏం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికీ మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము. ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం, మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి మేము ఇచ్చాం, మరి ఆయన ఎందుకు ఇస్తుండు? మరి అది కూడా అడగాలి కదా మీరు. మరి ఆయన గురుకులాడుతున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా, పిచ్చిరెడ్డిది కదా. కృష్ణారెడ్డి ఏం చేసినట్టు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి ఎలా కొడుతుండు. 13,000 కోట్లకు మాట్లాడుకున్నారు. ఆ 13,000 కోట్లు చెల్లిస్తానికి మొత్తం భారతదేశంలో పైసలు దొరుకుతలేవు. అదానికి నువ్వు ములాఖాతే, నువ్వు నాకు ఈరా నాయన కొద్దిగా పైసలు మా మామగారిని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా, నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి 80 ఎకరాల భూమిని మీకు అప్పచెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఐవీఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కకు జరిపిస్తా అని మొత్తం ములాఖాత్లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాక ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున అని చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది. అయిన ప్రజల పక్షాన కొట్లాడడానికి నికార్సైనటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. విచారణ వారు ఎదుర్కొంటారు. ఎవరికి శశభిష ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు.
విషయము. మాట్లాడదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. హైడ్రా కానీ, మూసీ కానీ, లఘుచర్ల కానీ, గ్రూప్ 1 కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. కాబట్టి మొన్న ఏ రకంగా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారో అదే రకంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. మరి దానికి మా విచారణకి హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మిత్రులారా మనము చూస్తూ ఉన్నాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మొదటి రోజు నుండి కేసుల మీదనే దృష్టి పెడతా ఉన్నది. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెడుతుంది, కానీ ఈయన ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది. మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాల మీద ఏదో కుంభకోణం ఉన్నదని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, ఈరోజు ఫార్ములా రేస్ అని, ఈ రకంగా అడుగడుగునా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కుప్పకూల్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సంవత్సర కాలం అయింది, సంవత్సరం నుండి పెట్టినటువంటి కేసు ఈరోజు ఎందుకు పెట్టిండ్రు? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? గడ్డి వీకిన్లా. ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం. న్యాయానికి ధర్మానికి నిజాయితీ ఎక్కువ, ధైర్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా దీన్ని ఎదుర్కొని తప్పకుండా అన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారులో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీతి న్యాయం లేదు, తప్పొప్పులతో సంబంధం లేదు. అది న్యాయమా అన్యాయం అనేది కాదు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి మీద కక్ష కడితే వాళ్ళని లోపల పోవాలనుకుంటే వాళ్ళని లోపల పంపించడానికి ఏం చేయాలనేది, అక్రమంగా కేసులు పెట్టాలనేది ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ న్యాయమా అన్యాయమా అనే ఆలోచించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ఇరికియాలి, ఏ రకంగా ఆయన్ని జైల్లో చూడాలి, పోలీస్ స్టేషన్లలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే జన్వాడ నుంచి మొదలుపెట్టుకొని లగచర్ల అన్నారు, ఫామ్ హౌస్ మీద డ్రగ్స్ కేసు అని చెప్పేసి డాగ్ స్క్వాడ్ని తీసుకుపోయారు. అక్రమంగా ఏదో ఒక దగ్గర ఇరికియాలి, బదనాం చేయాలి, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కొట్లాడటానికి సిద్ధం, న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఆయన మామూలుగా పైశాచిక ఆనందం కోసం 2 రోజులు జైల్లోకో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లోకి పంపించినంత మాత్రాన ఉద్యమ పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలు ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇలా పరిపాలన కొనసాగించేటువంటి ఒక కుట్ర రాజకీయానికి తెలిసింది కాంగ్రెస్ పార్టీ 396 రోజులలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదోవ పట్టించి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 396 రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, అక్రమ అరెస్టులు, అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడుగుతూ ఉన్నాం. 420 హామీలు ఏమైనాయి అని అడుగుతూ ఉన్నాం. ఇలా మొత్తానికి ఇవన్నీ ఇష్యూను డైవర్ట్ చేసి ఇలా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా మా నాయకులపైన కేసులు పెట్టి ఇలా మమ్మల్ని ప్రశ్నించకుండా ఇలా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజాక్షేత్రంలో మేము అడుగడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున మేము నిలదీస్తూనే ఉంటాం. ఇలా అన్యాయంగా ఇలా రాజకీయ కక్షతోని ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఇలా ఈ ఫార్ములా కేసు కూడా కేవలం రాజకీయ కక్ష. ఇలా రాహుల్ గాంధీ పొద్దుగాల లేస్తే ఇలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ మేము అడుగుతూ ఉన్నాం. ఇలా 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ప్రజాస్వామ్యం ఇస్తా, ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కేవలం ఇలా ఇష్యూ డైవర్ట్ కోసమే ఇలా కుట్ర రాజకీయానికి తెరదీసిండ్రు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేట విధంగా ఈ ప్రభుత్వం తెరలేపింది. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కూడా సందర్భంగా